వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ స్త్రీ మూలకంగా లేకపోతే అత్తగారు కావచ్చు, లేకపోతే వివాహం అవ్వడం ద్వారా కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు, ప్రేమ వ్యవహారాల ద్వారా కావచ్చు, ధన లాభమా ధన నష్టమా అనేది అసలు ఎలా చూసుకోవాలో చెప్తాను. ఒకటేంటంటే మీకు ఇప్పుడున్నటువంటి గోచారం ఏదైతే ఉందో కొంచెం రకరకాల మార్గాల్లో ఇప్పుడు రాబోయే 1-2 months కొంచెం అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే 2వ స్థానంలో గురువు ఉన్నాడు, దాని తర్వాత శుక్రుడు వచ్చి చేరుతున్నాడు 19వ తేదీ నుంచి ఇలా. అయితే అసలు యోగం ఏమిటి? మీకు ఇన్బిల్ట్గా ఉండే యోగం సంతానం ద్వారా ధన యోగం ఉండే జాతకం వృషభం. అంటే మీకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో ఆ సంతానం కలిగి అలా ఎదుగుతూ ఉంటే మీ లైఫ్ కూడా అదే విధంగా ఎదుగుతూ ఉంటుంది. అంటే సంతానాన్ని ముందు ఒక 10,000-15,000 సంపాదించే యోగం ఉంటే సంతానం తర్వాత స్లోగా 25,000కి వాళ్ళు పెరుగుతున్న 30కి 50కి 1,00,000కి అలా పెరుగుతూ ఉంటుంది. అయితే దీనికి లాక్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. యోగం ఉంది కానీ లాక్ అయిపోయిందంటాం. అది ఎలాగంటే ధనాధిపతి, అంటే మీ యొక్క ధనాధిపతి బుధుడు గనక బ్లాక్డ్ భాగ్య చక్ర అంటారు. అంటే బ్లాక్ అయిపోయింది, భాగ్యం ఉందండి కానీ బ్లాక్ అయిపోయింది. బుధుడు గనక కంబస్ట్ అయిపోయిన పాపకత్తిరిలో పడ్డ సంతానం కలిగినా ఇంకా ఎందుకు గ్రోత్ రాదు. అప్పుడు మీరు ఏ గ్రహం ద్వారా ఏర్పడిందో చూసుకోవాలి. ఒక్కొక్కసారి బుధుడు కనుక బాగుంటే కొంతమందికి ఎఫ్ఐఆర్ కలిగినప్పటి నుంచి డబ్బులు వస్తాయి కూడా. అంటే ఎవరి ద్వారానో ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఆ ప్రేమ ఏర్పడ్డ అవతల వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళ కోసం వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం ఒక ఉద్యోగం సంపాదించి పెట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో భాగస్వామ్యం ఇవ్వడం, ఇంకోటి ఏదో అలా కలిసి వస్తుంది కొంతమందికి. బట్ పంచమాధిపతి ధనాధిపతి అయిన బుధుడు బాగుంటే అనేది అంతా కూడా ఇది షేర్ మార్కెట్ ద్వారా కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ ఇది మళ్ళీ ఈ సప్తమ వ్యయాధిపతి వృషభం వారికి ఎఫైర్స్ కారకుడు అవుతాడు. అంటే భార్యాకారకుడు అవుతాడు, ఎఫ్ఐఆర్ కారకుడు అవుతాడు. ఆ ఎఫ్ఐఆర్ కారక స్థానాన్ని కుజుడు గనక బాగుంటే, అంటే మంచి స్వక్షేత్రంలో ఉన్నాడు, ధనాధిపతితో కలిసి ఉన్నాడు, అప్పుడు ఇస్తాడు. కాకపోతే ఘర్షణలు కూడా ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే బుధుడు కుజుడు శత్రువులు కదా, అందుకని ఇక్కడ అత్తగారి ద్వారా రావాలి, లేకపోతే మదర్ ద్వారా రావాలంటే రవి కనుక మీకు ధనయోగాన్ని ఇస్తే మదర్ ద్వారా వస్తుంది ఈ వృషభం వారికి. అత్తగారి ద్వారా రావాలంటే శని ఇవ్వాలి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అయితే ఎంతసేపు శని కాకుండా మనకి ప్రతి జన్మజాతకానికి ఒక గ్రహము తన యొక్క ఫలితాలను ఇంకో గ్రహానికి అప్పచెప్తుంది. ఇది ఆస్ట్రాలజికల్గా ఉండేటువంటి ఒక సిస్టమ్ అన్నమాట. అది మనం ముందుగా అర్థం చేసుకొని దాన్ని క్లారిటీగా చూడాలి. అలా చూడకపోతే ఏమైపోద్ది అంటే కొంతమంది చూడేది ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు. అంటే మీ జాతకానికి బుధుడు పాడేయాడు అనుకో, ఉదాహరణకి మీ వృషభ లగ్నానికి ప్రేమ అని వెళ్ళి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని వెళ్ళి తర్వాత ప్రేమ అని వెళ్ళి దాని ద్వారా డబ్బులు పోతాయి. నేను చూసా ఒక జాతకం ఇట్లాగే, ఒక పెళ్లి చేసుకుందాం అనే ఫీలింగ్తో ఒక సైట్లో ఒక అమ్మాయితో పరిచయం అయ్యాడు. ఫస్ట్ ప్రేమ అన్నది, దాని తర్వాత నీ దగ్గర డబ్బులు ఉంటే చెప్పు మనం అందులో పెడతాం, బాగా రిటర్న్స్ వస్తున్నాయి, నాకు అందులోనే వచ్చాయని నేను డబ్బులు తీసుకెళ్ళి మొత్తం పెట్టాడు. పోయే అన్నది, పోయే అంతే, ఏమేంటే పోయే. ఆ రకంగా కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృషభం వారికి వివాహం తర్వాత విదేశాలు వెళ్ళడానికి అనుకూలించే దశ వస్తుంది మీకు. అంటే ఆ కాంబినేషన్ యాక్టివ్ అవుతుంది మీకు. కాకపోతే కుజుడు బాగుండాలి, శని బాగుండాలి, అత్తగారి ద్వారా రావాలంటే, షేర్ మార్కెట్లో రావాలంటే బుధుడు బాగుండాలి. ఇది బాగుందో లేదో చెక్ చేసుకొని మీరు చేయండి. దీంతో పాటు విష్ణు సహస్రనామాలు, మీకు బాగా ధనయోగం రావాలి, విష్ణు సహస్రనామాలు చేయడము. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది. తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్. మదరే మెయిన్ బోన్ సపోర్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ అత్తగారి ద్వారా, అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు.
మీరు వాళ్ళని పీడించుకొని తినండి అని చెప్పట్లే, బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఏం చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ పనులన్నీ ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఆవిడ చూసుకోవడం అన్నీ జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్, 10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలో అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ, వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం ఒక చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఈయన ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా. సింపుల్ గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్, అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాం, 70 ఏళ్ళకి వస్తాయి. అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి, అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దడం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి, పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు, ఏంటి అసలు ఏమి బాగా ఉంటుంది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన, ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు, 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చి పడు. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉంది, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం, ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు సంతానం కలిగిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు, ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచినైనా యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందాన్ని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు, కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాం అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంపోస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుందండి. రావడం పక్కన పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం, ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు, తెర చూస్తే అల్లదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం, వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడు ద్వారా పాడైతే ఏమవుతుంది అంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,000 వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నాడు. ఎందుకంటే నాకు సడన్గా అర్జెంట్ ఉందంటే నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాకు పలానా సోసోనంగా నా డబ్బులు కట్టేస్తుంది. తీరా చూస్తే అంత ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది,
మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.